సర్కారోళ్ళ ఆత్రం చూస్తుంటే సర్పంచ్ ఎలక్షన్లు జప్పున్న అచ్చేటట్టున్నాయి. ఆఫీసర్లకు ఆల్రెడీ ట్రైనింగ్ నడుస్తుంది. ఓ వారం రోజుల్లో మొత్తం ఒడగొడతారట. అటెండ్ కార్డ్ నోటిఫికేషన్ వస్తుందని కొందరు చెప్తున్న మాట. లేలే మార్చి నెలలో రావచ్చు అనేది ఇంకా కొందరి ముచ్చట. 4 రోజులు అటో ఇటో గాని బీసీలకైతే 100కి 42 సీట్లు ఇవ్వాల్సిందని రచ్చైతుంది. డౌట్లు క్లియర్ చేస్తానికి బీసీ సంఘాల లీడర్లను మేధావులను సచివాలయానికి పిలిచి మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. తొండి రిపోర్టు బీసీల బలగం తక్కువ చూపించిండ్రని మొన్న కాగితాలు చింపేసిన లీడర్లు గినే చాలా మందే వచ్చిండ్రు. సర్వే ఎట్లా జరిగింది, ఎంత మందిని పెట్టి చేపించింది, ఏం వివరాలు అడిగింది, ఎందరు చెప్పింది, ఏమని చెప్పింది వివరంగా చెప్పిండు. ఉన్నదున్నట్టే రిపోర్ట్ వచ్చింది, తప్పులేం లేవు, కావాలనే కొందరు బదనం చేస్తుండ్రు అన్నాడట. బీసీలు 100కి 46 మంది, మైనార్టీలు ఉన్న బీసీలు 10 మందిని కలిపితే 100కి 56 మంది అయితాండ్రు. 10 ఏళ్ల కిందట సర్వేలో 51 మంది ఉన్నారని చెప్పుకొచ్చిండట సారు. వీళ్ళకు ఉన్న డౌట్లు గిన అడిగిండ్రట. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో 100కి 42 టికెట్లు బీసీలకు పక్కా ఇస్తామని మాట ఇచ్చిండట మంత్రి. మొన్న అసెంబ్లీలో చెప్పిండ్రు, మంత్రులు విలేకరుల మీటింగ్ పెట్టి చెప్పిండ్రు, ఇలా బీసీ సంఘాలను సచివాలయానికి పిలిచి చెప్పిండ్రు. మరి ఈడికి తుర్తిపడ్డరో లేదో గాని ఎమ్మెల్సీ తీన్ మర్మల్లన్న అయితే ఈ మీటింగ్ కు రాలే.